ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర డీజీపీ జితేందర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు డీజీ అనిల్ కుమార్ల వాంగ్మూలాలను ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ల బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో సంఘ విద్రోహ శక్తులు, నిషేధిత మావోయిస్టులు ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రక్రియను పర్యవేక్షించే రివ్యూ కమిటీలో జితేందర్, అనిల్ కుమార్లు కూడా సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టు ఇతర ప్రముఖులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు తాజా దర్యాప్తులు వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న జితేందర్, అనిల్ కుమార్ దృష్టికి ఈ విషయం వచ్చిందా? అప్పటి ఎస్ఐబి ఓఎస్డి ప్రభాకర్ రావు తాను నిర్వహించిన ఫోన్ ట్యాపింగ్లకు సంబంధిత సమాచారాన్ని తన పై అధికారుల దృష్టికి తీసుకొచ్చారా లేదా మొదలైన కోణాల్లో సిట్ అధికారులు వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు తెలిసింది. అయితే దాదాపు 600కు పైగా ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీకి సమర్పించి ఇవన్నీ కూడా మావోయిస్టు సానుభూతి పరులకు సంబంధించినవిగా అప్పటి ఎస్ఐబి అధికారులు సమాచారం ఇచ్చినట్టు సిట్ దృష్టికి తీసుకువచ్చిందని తెలిపింది. ఈ సందర్భంగా జితేందర్, అనిల్ కుమార్ నుంచి కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు వాంగ్మూలంగా సేకరించారని తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ మహేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్తో పాటు మరో నాయకుడు సైదులు బుధవారం సిట్ కార్యాలయానికి వచ్చి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టు వాంగ్మూలం ఇచ్చారు. కాగా బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు సిట్ ఎదుట వాంగ్మూలాన్ని ఇవ్వడానికి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత వస్తారేమోనని అధికారులు అభిప్రాయపడ్డారు.